ఆ, నా పేరు ఏర్పు వెంకటేశం. యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం ఏమలకొండ గ్రామశాఖ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీకి. గతంలో ఎమ్మెల్యేకి ఎట్లా ప్రచారం చేసినామో ఆ, గతంలో ఎమ్మెల్యేకి ఎట్లా ప్రచారం చేసినామో ఎంపీకి కూడా అట్నే చేస్తున్నాం. డైలీ ఇల్లు డోర్ డోరు తిరిగి ప్రచారం చేస్తున్నాం. గతంలో ఎట్లా ఓట్లు పడ్డాయో ఇప్పుడు కూడా అట్నే ఓట్లు పడతాయి. మా ఊళ్ళో గతంలో 2000 ఓట్లు ఉంటే 1800 దాకా పడ్డాయి. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా సంధానం ఉంది. ఎవరిని మందలు ఇచ్చినా ఎంపీకి వేస్తామంటారు, కాంగ్రెస్కే వేస్తామంటారు. ఎవరిని అడిగినా ఖచ్చితంగా చేతి గుర్తుకే ఓటేస్తా అంటారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పారుగా ఇంతకుముందు, అందులో 3 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు చేసారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకంతో వేస్తుంటారు. 5 నెలలు కూడా కాదా, ఇంత తొందరగా చేయాలంటే ఇంత తొందరగా అవుతుందా? ఓ సంవత్సరం అన్నా కావాలి కదా చేస్తానికి. సంవత్సరం అన్నా కావాలి కదా చేస్తానికి. సంవత్సరం అన్నా అయితే అడగవచ్చు, కానీ 5 నెలలు కూడా చక్కగా కాదా, ఇప్పుడే కాలేదు, అమలు కాలేదంటే ఎట్లా? గౌన్లలో మందలు ఇచ్చినా చేతికే అంటారు. బుర్రనరసేగౌడు ఏది లేదు, 3వ స్థానంలోనే పోతాడు. వాళ్ళు ఏ ప్రచారం లేదు, సప్పుడే లేదు. మేమే ఇల్లు డోర్ డోర్ తిరుగుతున్నాం డైలీ. అయితే సందన మంచిగా ఉంది. ఎవరిని మందలు ఇచ్చినా ఖచ్చితంగా ఓటేస్తా. మంచిగా ఉంది. ఎవరిని మందలు ఇచ్చినా ఓటేస్తా అంటారు. చేయి గుర్తుకే ఓటేస్తా అంటారు. గ్యాసు 500కే గ్యాస్ సిలిండరు, కరెంటు ఉచితంగా ఇస్తేనే 0 బిల్లేనే జరుగుతుంది. ఇవన్నీ అమలు అయినాయిగా కొన్ని. అందుకే దేశంగా 2023లో అయినా 2023లో అయినా 2023లో గ్రామశాఖ అధ్యక్షునిగా ఎన్నుకుర్రు. నేను గ్రామశాఖ అధ్యక్షుని అయిన తర్వాతనే ఎమ్మెల్యే ఓట్లు అయినాయి. బాగా సందన వచ్చింది, ఓట్లు పడ్డాయి, ఫుల్ మెజార్టీ వచ్చింది. 500 మెజార్టీ వచ్చింది నా ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో 500 మెజార్టీ వచ్చింది. మొన్న ఎమ్మెల్యే కూడా అంతే మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఈరోజు 100 మంది జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్లకొండలో. ఈరోజు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు 100 మంది జాయినింగ్ ఉంది. సాయంత్రం 4 గంటలకి ఇది ఒక్కసారి ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి ఖచ్చితంగా చేతి గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నా. తామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఎంపీ అయితేనే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మనకు పనులు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ కూడా అధికారం వస్తే మంచి పనులు జరుగుతాయి, రుణమాఫీ అవుతుంది. అంతా వెళ్తానన్న డబ్బు తీసుకోండి, చేతి గుర్తుకు ఓటేయండి. ఎవరు ఇచ్చినా తీసుకోండి డబ్బు, కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయండి.